హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే మనం తక్కువ బడ్జెట్లో ఊటీకి ఎలా వెళ్ళాలి, అక్కడ మనం ఎక్కడ స్టే చేయాలి, వెహికల్స్ ఎలా, ఆ ప్లానింగ్ మొత్తం ఈ వీడియోలో అయితే ఇస్తాను. అలానే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఊటీకి సంబంధించిన మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి తెలిసి చూడండి. మనం ఊటీ వెళ్ళడానికి మనకి 3 మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్లైట్ ద్వారా లేదా బస్, ట్రైన్ జర్నీ అయితే మనం వెళ్ళొచ్చు, లేదా ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఊటీ వెళ్ళాలంటే ఫస్ట్ మనం కోయంబత్తూరు వెళ్ళాలన్నమాట. మనకి ఏపీ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ మనకి డైరెక్ట్ కోయంబత్తూరు ట్రైన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే తక్కువ ఉన్నాయన్నమాట. ఆ ట్రైన్ ఎక్కామంటే పక్క రోజు మార్నింగ్ కల్లా మనం కోయంబత్తూరులో దిగేస్తాము. లేదు అనుకుంటే ఆ ట్రైన్ కానీ అందకపోతే ఏపీ నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ చెన్నై అయితే చేరుకోండి. చెన్నైలో నైట్ నీలగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది ట్రైను. అది ఎక్కారంటే ఎర్లీ మార్నింగ్ కల్లా కోయంబత్తూరు వెళ్ళిపోతారు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా లేదా ఏపీ నుంచి వచ్చినా సరే కోయంబత్తూరు ట్రైన్ ఎక్కితే పక్క రోజు మార్నింగ్ 6:30, 7 కల్లా మనం కోయంబత్తూరు దించిద్ది అనమాట. మనం ఫ్లైట్ ద్వారా రావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మనం కోయంబత్తూరు ఎయిర్పోర్ట్కి అయితే రావాలన్నమాట. అక్కడ నుంచి వచ్చి మనం కోయంబత్తూరులో న్యూ బస్ స్టాండ్ అని ఉండిద్ది, అక్కడికి వెళ్ళడానికి ఇంకో ప్లాన్ అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ మైసూర్ వెళ్ళేసి మైసూర్ నుంచి ఊటీ కూడా వెళ్ళొచ్చు. ఆ మైసూర్ కూడా మనకు కవర్ చేసినట్టు ఉండిద్ది, చాలా బాగుంటుంది అనమాట రోడ్ జర్నీ కూడా. మైసూర్ వెళ్ళేసి మైసూర్ నుంచి ఊటీ చూసుకొని ఊటీ నుంచి మనకి ఈషా ఫౌండేషన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం ఊటీ నుంచి మన కోయంబత్తూరు వస్తే మనకి కోయంబత్తూరు నుంచి ఈషా ఫౌండేషన్కి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉండిద్ది. మనం ఈ బడ్జెట్లోనే ఈషా ఫౌండేషన్లోనే మనం కవర్ చేయొచ్చు అనమాట, చాలా బాగుండిద్ది. అలానే ఈషాలో స్టే చేయాలనుకుంటే రూమ్స్ మాత్రం మనం ముందర ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. మనం కోయంబత్తూరులో ఎర్లీ మార్నింగ్ 7కి అయితే దిగుతాం అనమాట. అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి బయట ఆటోలు, ట్యాక్సీలు ఉంటాయి. అక్కడ నుంచి మనం కోయంబత్తూరు న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడైతే మనకి ఊటీ వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి అనమాట. న్యూ బస్ స్టాండ్కి వెళ్ళడానికి మనకి క్యాబ్ వాళ్ళు అయితే 200 నుంచి 300 అయితే ఛార్జ్ చేస్తారు. మనకి కోయంబత్తూరు నుంచి ఊటీ వెళ్ళడానికి 3-4 అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట. దగ్గర 80 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉండిద్ది మనకి. అలానే బస్ టికెట్ తీసుకుంటే మాత్రం మనకి 80 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉండిద్ది బస్ టికెట్ అయితే. 3-4 అవర్స్ జర్నీ అయితే పట్టిద్ది అనమాట మనం ఊటీ వెళ్ళడానికి. ఆల్మోస్ట్ మనం ఊటీ వెళ్ళేకి మధ్యాహ్నం 1 అయిద్ది అనమాట. అంతా ఘాటు సెక్షను చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. మామూలు జర్నీ అయితే చాలా బాగుండిద్ది అనమాట. ఒక మధ్యలో మెట్టుపాలెం దాటిన తర్వాత ఒక చోట అయితే జస్ట్ ఒక బ్రేక్ అయితే ఇస్తారు, 10 నిమిషాలు. మనం ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళడానికి లేదంటే ఏదైనా తినడానికి వాటర్ అవన్నీ అయితే మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు కోయంబత్తూరు నుంచి ఊటీకి ప్రైవేట్ క్యాబ్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళు 3000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే బస్సే బెటర్ అనమాట. ఒక 80 నుంచి 100 రూపీస్లో అయిపోయింది ఒక 3-4 అవర్స్ జర్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మన కొండలు ఎక్కుతుంటేనే మొత్తం చల్లగా, అసలు చల్లగాలి చాలా బ్యూటిఫుల్గా ఉండేది కొండలు. అలానే మనం పైకి వెళ్ళే కొంది ఇంకా చల్లదనం బాగుంటుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12-1 ఆ టైం కల్లా మనం ఊటీ అయితే చేరుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే మనం బస్ జర్నీ కాకుండా టాయ్ ట్రైన్లో కూడా ఊటీకి వెళ్ళి చేరుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది, ఇది కూడా ఇంకా ఎక్కువ టైమే పట్టచ్చు. కాకపోతే దీనికి ఆన్లైన్లోనే టికెట్స్ అనేవి ముందలే 1 మంత్ ముందలే బుక్ చేసుకోవాలి, మనకైతే డైరెక్ట్గా అయితే దొరకవు అనమాట. సో ముందలే బుక్ చేసుకోవాలి. ఆ టాయ్ ట్రైన్ ఎలా వెళ్ళాలి అంటే మనం కోయంబత్తూరు నుంచి మెట్టుపాలెం రావాలన్నమాట. ఫస్ట్ మెట్టుపాలెం వచ్చిన తర్వాత మెట్టుపాలెం నుంచి మనకి ఊటీ టాయ్ ట్రైన్ అయితే ఉండిద్ది. అది ఎర్లీ మార్నింగ్ 6:30-7 మధ్యకి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి మెట్టుపాలెంలో. ఒకవేళ మీరు కానీ టాయ్ ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా 1 మంత్ ముందరే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. అసలు ఆ టాయ్ ట్రైన్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట, మర్చిపోలేము. ఆ కొండల మధ్య, వాటర్ ఫాల్స్ మధ్య, చల్లని గాలిలో చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. మీరు కానీ ఈ టాయ్ ట్రైన్ టికెట్స్ మీకు దొరక్క ఒకవేళ మిస్ అయితే ఊటీ టు కూనూరు మనకి టాయ్ జర్నీ అయితే ఉంటుంది అనమాట, టాయ్ ట్రైన్. సో అది కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. సో ఆ జర్నీ కూడా బాగానే ఉండిద్ది. అది కుదిరితే దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. అలానే మీరు ఈ టాయ్ ట్రైన్కి టికెట్లు బుక్ చేయాలనుకుంటే మనం ఐఆర్సిటీ వెబ్సైట్లోనే బుక్ చేయాలన్నమాట. మిగతా ఏ వెబ్సైట్లో అయితే మనకైతే దొరకదు. అయితే ఊటీ చేరుకున్న తర్వాత ఆల్మోస్ట్ 12-1 ఆట మధ్యలో అయితే అనమాట. ఏదైనా ఫుడ్ తినేసి అక్కడ ఏదన్నా ఊటీ బస్ స్టాండ్లో దిగండి. ఊటీ బస్ స్టాండ్లో మనకి చాలా రూమ్స్ అయితే ఉన్నాయి బడ్జెట్లో. అవి కూడా మీకైతే ఒకసారి స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఒకసారి. అలానే లింక్ కూడా ఇస్తాను, అక్కడ హోటల్స్కి సంబంధించినవి బడ్జెట్లో ఏవి ఉన్నాయో మీకు చూస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సోలో ట్రావెలర్స్కి మాత్రం హాస్టల్స్ కూడా ఉన్నాయి సింగిల్గా. ఒక 500 నుంచి 600 ఆ మధ్యలో అయితే ఉంటాయి హాస్టల్స్. అవి కూడా చాలా బాగుంటాయి అనమాట సోలో ట్రావెలర్స్కి. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే పెద్ద రూమ్స్ అయితే, హోటల్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ కూడా ఒకసారి అయితే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మంచి నేచర్తో ఎంజాయ్ చేయాలి, మంచి క్యాంపింగ్ సైట్, ఫైర్ క్యాంపు ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ కానీ అనుకుంటే
నేను ఒక ప్లేస్ చెప్తాను. అవుట్ ఆఫ్ స్పేస్ అని మనకి దొడ్డపేట వ్యూ పాయింట్ పక్క నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండిద్దనమాట. అక్కడైతే మనకి 700 పడిద్ది ఒక పర్సన్‌కి. 10 to 5 క్యాంపు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు మొత్తం వాళ్ళు ఇంక్లూడ్ అనమాట 800లో. మనకి అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా బాగుండిద్ది. అలానే మనం అక్కడ ఫెసిలిటీలు అన్నీ ఉంటాయన్నమాట. వాష్రూమ్ ఫెసిలిటీసు, అలానే మనకి మంచి టీ గార్డెన్‌లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండిద్దనమాట. అలానే వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, కేరింగ్ కానీ చాలా అయితే నాకు బాగా నచ్చిందనమాట అవుట్ ఆఫ్ స్పేస్‌లో. లేదు సిటీలోనే మేము ఉంటాము అనుకుంటే అక్కడనే రూమ్స్ తీసుకోవచ్చనమాట. మీరు రూమ్‌కొచ్చేసి ఫుడ్ తినేసి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వండి. ఈవినింగ్‌కి బొటానికల్ గార్డెన్ అనేది మనకి లోకల్‌లోనే ఉండిద్ది. 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండిద్దనమాట. ఆ రోజు ఈవినింగ్ ఆ బొటానికల్ గార్డెన్ అనేది కవర్ చేసుకోండి. చాలా బాగుండిద్దనమాట. ఆ బొటానికల్ గార్డెన్ మొత్తం తిరగడానికి చాలా టైం అయితే పట్టిద్ది. సో ఆ ఈవినింగ్ మొత్తం ఆ బొటానికల్ గార్డెన్ అయితే కవర్ చేసుకోండి. సో ఆ రోజుతో ఇంకా నైట్ ఫుడ్ తినేసి ఆ రూమ్లో అయితే స్పెండ్ చేసేయండి. ఆ రోజుకి 1 డే అయిపోయింది. పోతే సెకండ్ డే అనమాట. సో మీరు సెకండ్ డే ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అనే దానికి క్యాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మాట్లాడుకోవచ్చు. మీరు సపరేట్గా కార్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కారు 5 సీటింగ్ అయితే మాత్రం 3,500 అలా తీసుకుంటున్నారు. లేదా 7 సీటింగ్ కార్ అయితే మాత్రం 4,000 తీసుకుంటున్నారు. మేము 7 సీటింగ్ కార్ తీసుకున్నాము. మాకు పర్ డే వచ్చేసి 4,000 పడిందనమాట. ఒక 6 ప్లేస్లు అయితే కవర్ చేస్తామని చెప్పారు. లేదు మా కాడ అంత బడ్జెట్ లేదు, మేము తక్కువ బడ్జెట్లో విజిట్ చేయాలి అనుకుంటే మనకి అక్కడ షేరింగ్ బస్సులు ఉంటాయన్నమాట. అక్కడ మీరు ఆ బస్సులకైతే షేరింగ్ తీసుకోవచ్చు. 500 రూపీస్ అయితే పడిద్ది పర్ డేకి. మొత్తం 6 ప్లేసులు అయితే మొత్తం వాళ్ళు కవర్ చేస్తారనమాట. ఇదైతే మీకు తక్కువ బడ్జెట్లో అయిపోయింది 500తో. లేదు మేము ఫ్యామిలీతో వచ్చాం, ఎక్కువ మంది ఉన్నాం అనుకుంటే క్యాబ్ తీసుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఆపుకొని మొత్తం ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే కర్ణాటక గార్డెన్ అనమాట. సో ఇక్కడ చాలా అయితే బాగుండిద్ది, బ్యూటిఫుల్ ప్లేస్, చాలా పెద్దది. మినిమం తిరగడానికి ఒక 1 నుంచి 2-3 అవర్స్ అయితే పట్టిద్ది. బాగా స్పెండ్ చేయొచ్చు. ఫ్లవర్స్ కానీ, అలానే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉండిద్ది. మొత్తం వాటర్ సెటప్ అంతా ఉండిద్ది అనమాట. ఈ కర్ణాటక గార్డెన్కి అయితే ఒక ఎంట్రీ టికెట్ ఒక 20 రూపీస్ నుంచి 30 ఆ మధ్యలో ఉండిద్ది. కర్ణాటక గార్డెన్ చూసుకున్న తర్వాత మనకి రిటర్న్ వచ్చేటప్పుడే బోటింగ్ ఉండిద్ది అనమాట. ఆ బోటింగ్ దగ్గర ఆపుకొని మనం బోటింగ్ అయితే చేయొచ్చు. మనకి అక్కడ పెడల్ రైడింగ్ ఉండిద్ది, స్పీడ్ బోట్ ఉండిద్ది, లేదా కయాటింగ్ ఉండిద్ది. అక్కడ ఎన్ని నిమిషాలు బోటింగ్ చేస్తారు అనేది మీ ఇష్టం అనమాట. సో టైమింగ్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి. మీరు దాన్ని బట్టి స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకటి ఏంటంటే ఊటీలో మనకి బైక్ రెంటల్స్ అయితే ఉండవు అనమాట. మనం ప్రైవేట్ వెహికల్లో కానీ, లేదంటే షేర్ బస్సులో కానీ మనం ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేది నిషేధం అనమాట. మనకి 5 లీటర్ వాటర్ క్యాన్స్ అయితే ఉంటాయి. మనం ఆ వాటర్ క్యాన్స్ క్యారీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా. బాటిల్స్ అయితే అక్కడ అమ్మరనమాట. ఊటీలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలని ఒక వీడియో అయితే ఇచ్చాను అనమాట. పైన ఐకార్డ్ వచ్చింది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. మనకి ఊటీలో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలని ఫుల్ డీటెయిల్ వీడియోస్ అయితే ఇచ్చాను అనమాట. క్లియర్గా అయితే చూడండి. చెప్పేదానికన్నా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఒక్క నిమిషాలు టైం తీసుకొని ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాం అనేది మొత్తం చూడండి అనమాట. చాలా బాగుండిద్ది. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే విజిట్ చేయడానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది అనమాట కంపల్సరీ. అవి మనమే పెట్టుకోవాలి. అవి 50 నుంచి 100 ఆ మధ్యలో అయితే ఉంటాయి. మనకి ఊటీలో ఒక్క రోజుకైతే ఒక పర్సన్కి 5 నుండి 600 అయితే మనకి ఫుడ్ ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇంకా మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అది మీ చాయిస్. అయితే ఎక్కువ మంది వెళ్తే మాత్రం క్యాబ్లో వెళ్తే మాత్రం మీకు తక్కువ బడ్జెట్లో అయిపోయింది అనమాట. ట్రైన్ డీటెయిల్స్, అలానే హోటల్ డీటెయిల్స్, అలానే క్యాంపింగ్ సైటు, క్యాబ్ వెహికల్స్ మొత్తం నెంబర్లు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఒకసారి అయితే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి. డీటెయిల్స్ అయితే మీకు వివరంగా చెప్తారనమాట. మొత్తం 3 డేస్ ఉండడానికి అయితే మనకి ఒక 8,000 రూపాయలు బడ్జెట్ అవుతుంది అనమాట. ట్రైన్ టికెట్స్, అకామిడేషను, ఫుడ్, వెహికల్స్. ఇంకా ఎక్కువ బ్యాచ్ వెళ్తే మీకు షేరింగ్ మీద తక్కువ అయ్యే ఖర్చు అయితే ఉండిద్ది. సో మనం ఎలా మెయింటైన్ చేస్తాం అనేది మన చాయిస్ అనమాట. బస్సులో వెళ్తామా లేదంటే క్యాబ్ తీసుకుంటామా అనే దాన్ని బట్టి బడ్జెట్ కొంచెం మారుతూ ఉండిద్ది అనమాట. అలానే ఊటీలో సీజన్ బట్టి రూమ్ రేట్స్ అనేవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. వాటి అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మన వీడియో కానీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్టుంటే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇంకా క్లియర్గా కావాలంటే మన ఛానల్ ఊటీకి సంబంధించిన ఊటీ కునూరుకి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే చూడండి. ఒక 10 నిమిషాలు కేటాయించి మీకు క్లారిటీగా ఏమేమి ప్లేస్ విజిట్ చేయాలి, ఎలా ఉంటాయి అనేది బాగా అర్థమైంది అనమాట.